హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం నాటు వేసిన లేదా వెదజల్లిన వరి పొలం ఎదుగుదల లేకుండా పసుపు రంగులోకి మారడానికి కారణమైనటువంటి సల్ఫైడ్ ఇంజూరీ లేదా సల్ఫర్ ఇంజూరీ, దీనికి గల కారణాలు, లక్షణాలు, నియంత్రణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వరి పొలం అనేది మనం ఎంత యూరియా చల్లినా కానీ ఎదుగుదల లేకుండా గిడసబారినట్లయితే దానికి సల్ఫైడ్ ఇంజూరీ అనేది ఒక ప్రధాన కారణం కావచ్చు. సల్ఫైడ్ ఇంజూరీకి గల కారణాలు: ఫస్ట్, అధికంగా నీరు నిలవ ఉండడం మరియు నీళ్లు బయటకు వెళ్ళేటువంటి సౌకర్యం సరిగ్గా లేనందువల్ల సల్ఫైడ్ ఇంజూరీ అనేది ఏర్పడుతుంది. అధికంగా నీరు నిలవ ఉండే కండిషన్స్ను ఎనరోబిక్ కండిషన్స్ అంటారు. ఈ ఎనరోబిక్ కండిషన్లో సల్ఫేట్ రెడ్యూసింగ్ బ్యాక్టీరియా అనేది సల్ఫేట్ను విషపూరితమైనటువంటి H2S గ్యాస్, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్గా మారుస్తుంది. దీని గుర్తింపు లక్షణాలు: పొలంలో అధిక నీరు నిలవ ఉన్న చోట మనం కాలు లేదా చేతిని గుచ్చి చూస్తే గాలి బుడగలు బయటకు వస్తుంటాయి. నీరు కొంచెం మురుగునీటి వాసన వస్తుంటుంది. ఈ విధంగా దీన్ని గుర్తుపట్టవచ్చు. దీని లక్షణాలు, సిమ్టమ్స్: సల్ఫర్ ఇంజూరీ సోకినటువంటి మొక్కను తీసి వేర్లను మనం గమనిస్తే వేర్లు నలుపు రంగులోకి లేదా బ్రౌన్ కలర్లోకి మారిపోయి ఉంటాయి. వేరు వ్యవస్థ అభివృద్ధి చెందదు. వేళ్ళు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్ లాంటి ఎటువంటి పోషకాలను కూడా గ్రహించలేదు. దీనివల్ల మొక్కల ఎదుగుదల అనేది ఆగిపోతుంది. నెక్స్ట్, ఆకులు పసుపు రంగులోకి మారడం, ఆకులు ముడతలు పడి మెలితిరగడం, ఆకు చివరలు కాలినట్లుగా అయిపోతాయి. సల్ఫైడ్ ఇంజూరీ వల్ల మొక్కల పెరుగుదల ఆగిపోయి పిలకలు అనేవి ఏర్పడవు. మొక్క పుష్పించే దశకు చేరుకోదు. దీనివల్ల దిగుబడి అనేది 40 to 60% వరకు తగ్గిపోతుంది. నియంత్రణ చర్యలు: అధికంగా నిలవ ఉన్న నీటిని లోతైన కాలువల ద్వారా మొత్తం బయటకు వెళ్ళేలాగా చేయాలి. పొలం మొత్తం చీమ నెర్రెలు, హెయిర్ లైన్ క్రాక్స్ వచ్చేదాకా ఎండబెట్టాలి. దీనివల్ల మట్టికి గాలి సోకుతుంది. తరువాత నీళ్లు పెట్టి మళ్ళీ ఆరబెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల 10 రోజుల వ్యవధిలో సల్ఫైడ్ ఇంజూరీని తగ్గించుకోవచ్చు. ఇది సాధారణంగా వంపులో నీరు నిలవ ఉండే పొలాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. మెట్ట ప్రాంతాల్లో ఉండే పొలాల్లో సల్ఫైడ్ ఇంజూరీ అనేది కనిపించదు. ఈ విషయాన్ని రైతు మిత్రులు గమనించగలరు. పొలాన్ని ఆరబెట్టిన తరువాత జింక్ కంటెంట్ ఉన్నటువంటి మందులను మల్టీప్లెక్స్తో కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చుకోవచ్చు. భయపడవలసినటువంటి అవసరమేమీ లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.